ఈ వేసవి సెలవుల సమయాన్ని సద్వినియోగం చేసుకొని నా అభివృద్ధికి ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తానని నా ఆరోగ్యానికి కానీ నా అభివృద్ధికి కానీ ఆటంకం కల్పించే పనులు చేయనని గంజాయి వంటి మత్తు పదార్థాలను నా చేతి వేలుకు కూడా తాకనివ్వనని ఒకసారి వాడినా అవి అలవాటుగా మారే అవకాశం ఉన్నదని గ్రహించాను. ఇంటర్నెట్ సోషల్ మీడియాను నా అభివృద్ధికై అవసరానికి మాత్రమే వాడతానని అనవసరంగా ఆన్లైన్ గేమ్స్ ఆడటం, సోషల్ మీడియాలో ఎక్కువసేపు సమయాన్ని వృధా చేయనని నేను ఉపయోగించే మొబైల్ ఫోన్లో నా తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్ ఉన్నదని అపరిచితులు పంపించే లింకులను ఓపెన్ చేయడం ద్వారా ఓటీపీలను వారికి చెప్పడం ద్వారా అకౌంటులో ఉన్న కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పోతుందని గ్రహించాను. తెలంగాణ పోలీసు వారు మన పాఠశాలలో సైబర్ నేరాల గురించి కల్పించిన అవగాహనను 1930 నెంబర్ యొక్క ప్రాముఖ్యతను నా తల్లిదండ్రులకు తెలియజేస్తానని పెద్దవారు తోడుగా లేనిదే కాలువలు, చెరువులు, బావులలో ఈత కోసం వెళ్లి ప్రమాదాలకు గురికానని నా వయసుకు మించిన వారితో చెడు స్నేహాలు చేయనని బైకులపై అతివేగంగా వెళ్లి ప్రమాదాలకు గురికానని నా తల్లిదండ్రులు చేసే పనిలో సహాయం చేస్తానని నా కులవృత్తిపై లేదా నా తల్లిదండ్రులు చేసే పనిపై అవగాహన కలిగి ఉంటానని ఏ కారణం చేతైనా నా లక్ష్యం చేరుకోలేనప్పుడు నేను నేర్చుకున్న పనులు నాకు జీవన మార్గంగా ఉండే అవకాశం ఉన్నదని గ్రహించాను. ఏ పనిలో అయినా ఓటమి, గెలుపు ఉంటాయని ఎటువంటి సందర్భంలోనూ నిరాశకు గురికానని జీవన పోరాటంలో ధైర్యానికి మించిన ఆయుధం మరొకటి లేదని గ్రహించాను. ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో ఆకర్షణల నుండి నా మనస్సును నియంత్రణలో ఉంచుకోవటం ద్వారానే నా లక్ష్యాన్ని చేరుకోగలనని గ్రహించాను. సెలవుల సమయాన్ని సద్వినియోగం చేసుకుని స్పష్టమైన లక్ష్యంతో స్వచ్ఛమైన మనసుతో ఆనందంగా ఆరోగ్యంగా తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే రోజు హాజరవుతానని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.